మనందరినీ సమకూర్చి ఈ రీతిగా మరి కోరికలో మరి పాల్గొనడానికి నాకు కూడా ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి కృతజ్ఞతాస్తుతులు మా దేవుడికి చెల్లించుకుంటుంది. దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మన ఉదయం జాగ్రత్తగా ఉండాలి. మన ఉదయం మన ప్రవర్తన మన నడవడిక మొత్తం దేవుడి సన్నిధిలోకి వెళ్తామంటే ఏంటంటే దేవుడి సన్నిధికి వెళ్తామంటే దేవుడు ఉన్నాడనే అక్కడ నువ్వు గుర్తించావా, నువ్వు నమ్మేవా, విశ్వసించావా? అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త లేనప్పుడు అక్కడ నువ్వు గుర్తించవా దేవుడు ఉన్నాడని. దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రసంగికన్నా 5:1 మనం రాయగలం. దేవుడు సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈరోజు ప్రతిరోజు కూడా మరి పూర్ణమాసం అని మరి కోరికలు మనం పెట్టుకొని మరి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా మనం ఎక్కడన్నా మన ఉదయం పాడైందేమో, మనసు పాడైందేమో, లేకపోతే ప్రవర్తన పాడైందేమో, నోరు పాడైందేమో, లేకపోతే ఎవరి మీద మనం ఏదైనా మనసు పాడు చేసుకుని ఉదయం పాడు చేసుకుని మరి ఉన్నామేమోనని జూన్ మాసం ఏంటంటే ఆయన జ్ఞానం పెద్దగా మరి సొలొమోను రాజు ఆయన రాసిన గ్రంథం దాంట్లో ఏంటంటే జ్ఞానమే మనకు కనబడుతుంది. ఎక్కువ అన్ని అధ్యాయాల్లో జ్ఞానాన్ని గురించి రాయబడాలి. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఆ జ్ఞానం ఎందుకు రాశాడు, అసలు ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ జ్ఞానం ఉందా, ఆయన తగ్గిపోయినప్పుడు పోయిందా అంటే తగ్గిపోయినప్పుడు జ్ఞానం పోలేదు, కానీ దేవుని ఇచ్చిన జ్ఞానం ఉంది. అయితే తగ్గిపోయిన తర్వాత కూడా ఆయన బాధలో ఆయన తొలగిపోయినప్పుడు కూడా దాంట్లో ఉన్న అనుభవపూర్వకమైన జ్ఞానం. ఈ జ్ఞానం అనుభవపూర్వకమైన జ్ఞానం కనుక ఆ జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనం ఉదయం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అనేది మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకి అక్కడ రాసిన పత్రికలు మనం చూస్తున్నాము. 3వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన ఇసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. సహోదరులారా అంటున్నాడు. సహోదరులారా అనేది మనం జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనాను ఒకవేళ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోవడానికి మందిరానికి మనం ఎందుకు వస్తామంటే జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా మన ఉదయాన్ని చూసుకోవాలి. మరి వాటిని పాటించాలండి. వాటిని పాటించకపోతే మళ్ళీ వాటిని పాటించకపోతే ఏమవుతుంది, రోజు వర్షం వెళ్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటన్నా పాటించాలి. ఈరోజు ఏమైనా సరే ఒక పట్టుదల కలిగి ఏమైనా సరే మనం వీటన్నా తీసుకుని దాన్ని పాటించడానికి ఒక నిర్ణయం, ఒక నిబంధన కలిగి మనం ఉండాలి. నిబంధన కలిగి ఉంటేనే మనం దాన్ని ఆ మాటను మనం తీసుకోగలుగుతాం.
అక్కడ ఒకవేళ అంటున్నాడు. ఒకవేళ ఎవరన్నా ఉన్నారండి బైబిల్లో? మరి అట్లా నిబంధన కలిగి పాటించేవాళ్ళు ఒకవేళ దైవజనులు మాట్లాడుతామంటే తీసుకునే మాట హృదయంలో పెట్టుకునే హృదయాన్ని మార్చుకునే వాళ్ళు ఉన్నారా? పట్నం మారిపోయిందండి. నేనే పట్నంలో 1,20,000 జనసమూహం అక్కడ ఉండారండి. యోనాకు చెప్పాడు, యోనా నువ్వు వెళ్ళి నెనేవే పట్టణం దుర్గతి పట్టింది, అది పాపంలో మునిగిపోయారు, హృదయాలు పాడు చేసుకున్నారు, మనసులో పాడు చేసుకుని పాపంతో మునిగిపోయారు. యోనా అక్కడికి వెళ్ళి ప్రకటించు, ఏమని? దేవుడు ఉన్నాడు, వస్తున్నాడు, అది 40 దినాల్లో ఆయన ఉగ్రత వస్తుంది, మీరు పాపంలో ఉన్నారు, మీరు ఈ విధంగా ఉన్నారు, మీరు హృదయాలన్నీ పాడు చేసుకుని ఉన్నారు, దుర్గతి మీకు వస్తుంది, 40 దినాల్లో మీరు చనిపోతారని చెప్పాను. చనిపోతారని చెప్తే ఆయన చెప్పాడు, నేను ఓకే వెళ్తున్నాను అన్నాడు. ఆయన వెళ్తున్నాను అన్నాడు, కానీ నాతో మాట్లాడింది ఎవరు? దేవుడు మాట్లాడాడు కదా. దేవుడు మాటకు మనం లోబడాలి కదా. మాటకు లోబడినప్పుడు మనం బయటకు వచ్చాం, వెళతానికని వచ్చాం. అయితే నువ్వేం చేయాలి? ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడాడు, నేనే పట్టణం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆడ భయంకరమైన మూర్ఖులు, భయంకరమైన పాపిష్ట దేశంగా మారిపోయింది, శాపగ్రస్తం దేశంగా మారిపోయింది. ఆ పట్టణం మారిపోయింది కనుక మనం దేవుడు సన్నిధిలో దేవుడు స్వరం మనకు కనపడింది కనుక ఫస్ట్ నీ హృదయం నీ హృదయం సరి చేసుకొని, నీ మనసును సరి చేసుకుని, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుని 3 రోజులు అనుపానాలు లేకుండా ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి నువ్వు బయలుదేరితే అప్పుడు నువ్వు అరుపుడు. అక్కడ పాపాత్మలకు నువ్వు చెప్పడానికి అరుపుడివి. నీ అర్హత ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ దేవుడి దగ్గర నుంచి రావాలి. దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళి దేవుడి సన్నిధిలో నువ్వు మాట విన్నప్పుడు, దేవుడి సన్నిధికి మోకరించినప్పుడు, నువ్వు ఆయనకు లోబడి ఆయన విన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రభువా అని 3 రోజులు ఉపవాసం ఉండి నువ్వు బయలుదేరు. అది అక్కడ పాయింట్. ఏది భక్తులు చేయాల్సిన అది సామాన్యమైన విషయం కాదు. అది పాపాత్మ పట్టణం. అక్కడికి వెళ్తే నన్ను చనిపేస్తారు, భయంకరంగా చనిపేస్తారు. ఆయన బయలుదేరాడు. మధ్యలోకి వచ్చినప్పుడు హృదయం ఆడలేదండి. మన మనసు తెచ్చుకోలేకపోయింది. ఆయన పాడు చేసుకున్నాడు, మనసు పాడు చేసుకుని విరుద్ధమైన ఆలోచనలు తెచ్చాడు. ఆయన నేనేమే పట్టణానికి వెళ్ళాల్సిన వాడు దరి తీసుకెళ్ళిపోయాడు విరుద్ధంగా. వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం చేయలేదు, ఉపవాసం ఉండదు. అయితే నువ్వు ఈ విధంగా ఉన్నావు కనుక ఎక్కడికి వెళ్తావు చూద్దాం అంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలో అడుగు బాగాన, దేనికి అడుగు బాగాన? ఓడ అడుగు బాగాన పడుకుని ఉన్నాడు. నాకేం వద్దులే, వీళ్ళందరూ చనిపోయినారు కదా, ఇది బద్దలైనప్పుడు కదా, ఇక్కడ ఉండా కదా నేను అని అనుకున్నాడా? లేకపోతే ఆయన మనసు ఎట్టి వెళ్ళింది? ఆయన హృదయం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? జాగ్రత్త తప్పాడా? జాగ్రత్త అక్కడ తప్పాడు కనుక అక్కడ తుఫాను ప్రకృతికి దాన్ని ఆజ్ఞాపించాడు. దేవుడు అన్నీ ఆయన సృష్టించినయే, కలుగంటే కలిగినయే. ఆయన నోటి మాటతో కలిగింది. సముద్రాలు కానీ, గాలులు కానీ, చెట్లు కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా ఆయన కలుగంటే కలిగింది. ఆయనకు లోపడుతున్నాయి. అవి లోపడుతున్నాయి. కానీ నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చు? ఇప్పుడు ఎక్కడ ఉండవు? ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్తే ఎక్కడ ఓడ అడుగు బాగా ఉన్నాడు. అయితే ఓడకు ప్రమాదం కలిగింది. ఓడకు ప్రమాదం ఎందుకు కలిగింది అనే పాయింట్ మనం తీసుకోవాలి. ఎందుకు కలిగింది అని అంటే నీ మనసు అక్కడ పోడైంది, నీ హృదయం పోడైంది, నువ్వు తప్పిపోయావు, తొలగిపోయావు, జాగ్రత్త తప్పావు. అక్కడ జాగ్రత్త లేదు నీ దగ్గర. ఆ జాగ్రత్త నువ్వు ఎప్పుడైతే నువ్వు తొలగిపోయావో అప్పుడు నువ్వు సరిచేసి వెళ్ళావు. సరిచేసి ఎప్పుడైతే వెళ్ళావో అక్కడ ప్రమాదం, దేవుడు ఉగ్రత. అక్కడ నేనేమో పట్టణానికి వెళ్ళాల్సిన ఉగ్రత ఇక్కడే దీని మీద వచ్చింది. ఇక్కడే వచ్చింది. ముందు యోనాన్ని మార్చాలని దేవుడికి. అయితే ఇంత అల్లపుల్లం అవుతున్నాము, మేము ఇంత మరి భయపడుతున్నాము. అసలు నువ్వెవరు? ఓడ యజమాని లేపుతున్నాడు అక్కడ యోనాన్ని. లేపుతామంటే గాడి నిద్రపోతున్నాడని భయపడు. అయితే నిద్రపోతాను నువ్వు ఎవరిపై నీ దేవుని మొక్కు, మేమందరం ఈ విధంగా అల్లపుల్లం అయిపోతున్నాం, సరిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాం,
ఓడ బద్దలవడానికి సిద్ధంగా ఉంది. అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు లే అని అంటే ఏమంటున్నాడు ఆయన? అన్నీ తెలుసుకున్నాడు ఆయన. ఆయనకి అర్థమైపోయింది, నేను చేసిన పని, నేను దేవునికి విరుద్ధంగా నడిచిన పని, నా మనసును పాడు చేసుకున్నాను, నా హృదయాన్ని పాడు చేసుకున్నాను, నేను దేవునికి విరుద్ధంగా నడిచా, ఆయన ఆజ్ఞని అతిక్రమించా, ఆయనకి నేను విరుద్ధంగా నడిచి పాపం చేశాను. ఇదిగో ఇది నన్ను పెట్టే, ఇది నన్ను పెట్టే ఇది వచ్చింది అని అంటున్నాడు. నిన్ను పెట్టినట్టు అసలు ఎవరు పోయా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు? నేను భూమి ఆకాశాలను సృష్టించిన ఆ యెహోవా దేవుడు, నేను ఎప్పుడూ దేవుడికి మరి దాసుడిగా నేను ఉన్నాను అని చెప్పారు. చదువు. అతడు వారితో ఇట్లన్ను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి, నువ్వు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా. అయితే భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ యెహోవా దేవుడికి నేను దాసుని, నేను ఎప్పుడండి అని చెప్పుకున్నాడు. అలా చెప్పాడు. అయితే దేవుడు దాసుడు అంటున్నావు, భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవుడికి నువ్వు దాసుడు అంటున్నావు కదా. అయితే ఇప్పుడు మేమేం చేయాలి, నిన్నేం చేయాలి, ఈ ప్రమాదం ఏంటి, ఎట్లా తప్పుకోవాలి మనం అన్నప్పుడు అప్పుడు ఆయన తెలుసుకున్నాడు కనుక ఆయన నన్ను బట్టే ఇది వచ్చింది కనుక, ఇది రావటానికి ఓడకి ప్రమాదం రావటానికి కారణం నేనే వచ్చి ఆ ఓడలో పడుకున్నాను కనుక, నేను పడుకుంటేనే ఎందుకు వచ్చిందండి అని మరొక ఆలోచన చేస్తే ఆయన హృదయం పోడైంది, ఆయన మనసు పోడైంది, ఆయన ఆలోచన పోడైంది, ఆయన ప్రవర్తన పోడైంది, మొత్తం పోడైపోయింది కనుక ఆయన వచ్చి దాంట్లో పడుకున్నాడు కనుక ఆ ప్రమాదం అందుకు వచ్చింది. దానికి వచ్చేందుకు మరి ఆ విధంగా మరి భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ యెహోవా దేవుడికి నేను దాసుడిని, ఎబ్రీయుడిని అని చెప్తున్నాడు. దాసుడిని, నువ్వు దేవుడికే దాసుడు అంటున్నావు, మేమేం చేయాలి, పడేయండి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేస్తే నువ్వు ఆ అక్కడ నీకు నేనేం చెప్తున్నాయా, నేనేమో పట్టణానికి వెళ్ళమన్నాగా, నేనేమో పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళా, నువ్వు ఇక్కడికి వచ్చావు, మొత్తం గలిగులు చేసేచ్చావు, సముద్రం పొంగిచ్చావు, గాలి తెప్పించావు, మొత్తం అన్నీ నీ మనసు పొడగొట్టున్నావు, అన్నీ వచ్చి అల్లకొల్లం అయిపోయింది. అయితే ఇప్పుడుకైనా నువ్వు మోకరికి ప్రార్థన చేయాలిగా, ఇప్పుడుకైనా ఎక్కడ చేయకొస్తున్నాడు నిన్ను, నువ్వు ఎక్కడ చేయాల్సిన వాడు అక్కడ చేసుకున్నట్టయితే తిన్నగా నేనేమో పట్టణానికి వెళ్ళేవాడు, నువ్వు ప్రార్థన చేసుకున్న కోసం. నువ్వు ఇప్పుడు తిన్నగా లేదు, వంకరగా తిరిగి వచ్చావు, ఓడలోకి వెళ్ళావు, ఓడలో నుంచి చేప కడుపులోకి వెళ్ళావు, చేప కడుపులో అక్కడ మోకరించాడండి, అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటూ అంటున్నాడు, నేను ఎప్పుడూ అగాధ జలంలో ఉన్న ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నాతులో ఇరుక్కుపోయి ఉన్నట్టుగా ఉన్నాను ప్రభువా. ఆయన ఎక్కడ ఉన్నదో ఆయనకి ఏంటో తెలవదు, ఆయన అగాధ జలంలో ఎప్పుడూ ఉండడంట. ఆయన అక్కడ మోకరించి ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆ ప్రార్థన దేవుడు సన్నిధిలో ఒక మాట విన్నప్పుడు, ఆ మాటకు లోపడకుండా ఉన్నప్పుడు మన ఏమైనా సరే ఇటు తిరిగి ఇక్కడ తిప్పొచ్చి అక్కడ మోకరించేస్తాడు. చేప కడుపులో మోకరించాడు ఆయన, చేప కడుపులో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చేయాల్సిన ప్రార్థన, అక్కడ ఉన్న మాట ప్రకారం లోపడాల్సిన విధానం అంతా కూడా అది ఎక్కడ లోపడ్డాడు, ఎక్కడ ఒప్పుకున్నాడు, ఎక్కడైతే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను మనసును సరి చేసుకుంటాను, ప్రభువా నన్ను క్షమించి ఒక్కసారి నాకు అనుగ్రహించు, ఏ విధంగా అయితే ఆయన మోకరించి ప్రార్థన చేసి అక్కడ అడిగాడు దేవుణ్ణి, ఏమైతే అడిగి కట్టాడో లోపల నుంచి ఉన్న పాపం అంతా కూడా నేనేదో పట్నం ఒడ్డును కట్టిందండి చేప. ఎందుకంటే అక్కడ ఆయన పాపం పోయింది.
ఆయన పోయింది, ఆయనకి ధైర్యం వచ్చింది, ఆయన మనసు మారింది, ఆయన రూపం మారింది, ఆయన ప్రవర్తన మారింది, ఆయన ఆలోచన మారింది, ఆయన నడవడిక మారిందండి. మనిషి ఒక విచిత్రమైన మనిషిగా తయారు చేసి అక్కడ పంపాడండి. లే యోనా 2వ తారీఖు నీకు చెబుతున్నా, నేనేవే పట్టణం 3 రోజులు 3 దినములు నడిచినంత పరిమాణం కలిగిన పట్టణం, ఒక రోజు నడిచిన అక్కడ మాట్లాడి నిలబడు. అక్కడి నుంచి నువ్వు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క మాట పట్టణం మీదకి వెళ్ళిపోయింది. మొత్తం ఎంతమంది ఎంత లెక్క ఉన్నారు మూర్ఖులు, వాళ్ళలో ఉన్న మూర్ఖత్వం అంతా కూడా పారిపోయింది. మూర్ఖత్వం అంతా కూడా పారిపోయింది. 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 9వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒకవేళ దేవుడి కనికరం కలిగినాము, ఒకవేళ అంటున్నాడు, కనికరం కలిగినాము. ఎవరు అంటున్నారు? నేనే పట్టణం మూర్ఖులు అంటున్నారన్నమాట. ఎందుకంటున్నారు? ఈ పరిశుద్ధుల్లో నుంచి పరిశుద్ధమైన మాటలు బయటకు వచ్చేసినాయి. ఈ పరిశుద్ధుడు ఎక్కడ పరిశుద్ధుడయ్యాడు? చేపకడుపులో పరిశుద్ధుడైపోయాడు. ఆయన మొత్తం పాపమంతా కట్టేసాడు. అక్కడ పాపమంతా ఆయనలో లేదు కనుక ఆ మాటలో ఉన్న తేడా ఎటువంటి తేడా అంటే దాంట్లో ఏమేమి కలిసి ఉంటుందంటే వినయం కలిగి ఉంటుంది, విధేయత కలిగి ఉంటుంది, సాత్వికం కలిగి ఉంటుంది. ఈ 3 కలిగిన దాంట్లో భయభక్తులు కలిగిన ఆ విధమైన ప్రేమ కలిగి ఉన్న ఆ మాట ఒకటే మాటగా ఆయన నోట్ల నుంచి వచ్చినప్పుడు మూర్ఖుల్లో నుంచి మూర్ఖత్వం పోయింది. నేనే పట్టణంలో ఉన్న మూర్ఖులందరూ కూడా మారిపోయారు. వాళ్ళు మారిపోవడం అంటున్నారంట. ఒకవేళ మన దగ్గర ఈ మాట నమ్మారంట, యోనాన్ని నమ్మారు. ఈయన విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి, ఈయన చూస్తా వచ్చాక తెల్లగా ఒక విచిత్రంగా ఉన్నాడు, ఈ నోట్ల నుంచి వస్తున్న మాట పరిశుద్ధమైన మాట, ఈ దేవుడు మాట్లాడినట్టు ఉన్నది, ఈ మాటలో జీవం ఉన్నది, ఈ మాటలో శక్తి ఉన్నది. ఈ మాటను మనం నమ్మి కనుక మనం ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే గోని పట్ట గట్టి తగ్గించుకొని గొడ్డు గోద అన్ని జాగ్రత్త అయిపోయినాయే. 40 దినాల్లో మనం చచ్చిపోకుండా ఒకవేళ దేవుడికి కనికరం పుట్టినాము, ఒకవేళ దేవుడికి కనికరం పుట్టిందంటే మనం అందరం బతుకుతాం అనే ఉద్దేశం. ఏ ఉద్దేశం అది నమ్మారు. ఆయన యోనాను నమ్మారు. ఆయన నడిచే నడవడిక మొత్తం కూడా ఆయన చూశారు. ఆయన చూసినప్పుడు ఆయనకి ఒక దేవుడిని చూసినట్టు ఉంది వాళ్ళందరికీ. అయితే ఇది నిజము అని నమ్మారు. దేవుడు ఉన్నాడు, ఓకే మనం చేసిన పాపాలు నిజమే, ఈ పాపాలన్నీ పోవాలి అంటే అన్నీ కూడా ఉపవాసం ఉండి బూడిదలోకి వెళ్ళి గోని పట్ట కట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒకవేళ అక్కడ జాగ్రత్త కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటారో, ఎప్పుడైతే మనసు మార్చుకున్నారో, ఎప్పుడైతే హృదయం మార్చుకున్నారో ఒకవేళ కాదు మొత్తం కనికరం పొందుకున్నారు. మొత్తం బొడ్డు గోడ అన్నీ బతికిపోయి, లేకపోతే మొత్తం చచ్చిపోయి శాపగ్రస్తమైంది పట్టణం అంతా 40 దినాల్లో. మరి ఆయన ఉగ్రత కనుక రావటం అయితే మొత్తం పట్టణం అంతా సోమరే మళ్ళీ గంధకాల కృషి అది తప్పించుకోవడానికి అది గోన పట్ట పెట్టారు. వాళ్ళ మనసులు చెడిపోయి ఉండేవి, వాళ్ళ మనసులు హృదయాలు పాడైపోయి ఉండేవి. పాడైన హృదయాలను మళ్ళీ బాగు చేసుకోవడానికి వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారో తెలుసా? వాళ్ళు ఒకవేళ మనకు దేవుడు కనికరం ఉందంటే మనం బతుకుతాము. ఆ 3వ అధ్యాయం ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాపకుడై మనము లయము కాకుండా తన కోపాన్ని సల్లార్చుకును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపెట్ట కట్టుకునవలను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి ఏడుకునవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. లేకపోతే గొడ్డు గోద పశువులు అన్నీ కూడా మొత్తం చనిపోయి అంతా శాపగ్రస్తం. ఒకళ్ళు అనుకుంటూ ఒకళ్ళు శాపగ్రస్తం. కుటుంబం అంతా కూడా, కుటుంబంలో ఒకళ్ళు పాపం ఏమయ్యాడు, పాపం చేసి దాచుకొని హృదయంలో పెట్టుకొని
అది ఆ విధంగా దాచినప్పుడు 36 మంది ఇశ్రాయేలు చనిపోయారు. 36 మంది చనిపోయారు అక్కడ. వాళ్ళు చనిపోవటానికి కారణం ఆహారం. అయితే శాపగ్రస్తం ఆ రోజుల్లో శిక్ష ఏ విధంగా ఉన్నది? శాపగ్రస్తమైన దాన్ని దొంగతనం చేసావు కనుక, అది నువ్వు చెప్పలేదు కనుక, నీ వల్ల ఇంత నష్టం జరిగింది కనుక నీ ఇంట్లో ఉన్న మనుషులందరినీ కూడా తీసుకురండి, నీ బొడ్డు గోడ మొత్తం తీసుకొచ్చి చంపి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్త కలిగి ఉండాలి. మన మనసును సరి చేసుకోవాలి, మన ఉదయం సరి చేసుకోవాలి, దాన్ని పాటించుతూ ఉండాలి. ఒక ఆసక్తి మనం కలిగి ఉండాలి. విశ్వాసముందు నిలకడ కలిగి ఉండాలి. విశ్వాసముందు నిలకడ కలిగి ఉండాలి. మెలుపు కలిగి ఉండాలి. ఆయన పట్ల ఇవన్నీ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవన్నీ మాటలు చాలా ప్రాముఖ్యమని దేవుడి సన్నిధికి మనం పోనప్పుడు మన హృదయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాటలు నేనే పక్కన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా తీసుకున్నారు, మాటలు తీసుకుని ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత చెయ్యాలో అదే ప్రార్థన ఉపవాసం నుండి గోను పట్టగట్టుకుని తగ్గింపు సాధుతాం. బూడిదలోకి వెళ్ళి గోను పట్టగట్టుకుని మోకరించి ప్రార్థన చేసి మరి అందరూ ఏకాత్వం కలిగి ప్రార్థన చేతులు పైకెత్తారు. ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళకి కలిగిందండి. అక్కడ వాళ్ళకి దేవుడికి జాలి పుట్టింది, ఆయన కనికరం పుట్టింది కనుక ఒకవేళ మనకు ఆయన కనికరం పుట్టిందంటే మనం బతుకుతాం అనే ఉద్దేశం అని ఆ మాటలను చూసి నమ్మారు. నమ్మి విశ్వసించి ఉండారు. అది పాటించారు కనుక వాళ్ళ హృదయాలు కరగబడింది. వాళ్ళ దేవుడి కనికరం పుట్టించారు. అప్పుడు బతికారు. దేవుడి మాటలు జీవించగా